పిల్లలు అక్షయ, తన్మయ్, శ్రీకృష్ణదేవరాయలు నందన్, గిడుగు వెంకటరామమూర్తి గారు డూండి, తెలుగు తల్లి ఈషా. అబ్బాయి పిల్లలు లేదేంటి? బడికి ఆలస్యమా? లత, గీత లేవంటమ్మా. అబ్బా, ఏంటమ్మా మీరు తొందరగా లేపేసి రోజు మేము బడికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు? ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదమ్మా, మాకు తెలుగు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. పద్యాలు చాలా కష్టంగా ఉన్నాయమ్మా, నోరు సరిగ్గా తిరగట్లేదు, టీచర్ తిడుతున్నారమ్మా. మేము కొడతాను, ఇంకా పడుకున్నారంటే. అమ్మా, నీకు తెలుగంటే ఎందుకంటే ఇష్టం? నేనంటే మీకు ఇష్టమే కదా. చాలా ఇష్టం అమ్మా. ఎందుకు ఇష్టం? ఎందుకంటే నువ్వు మా అమ్మవి కాబట్టి. అమ్మతో పాటు అమ్మ భాషని కూడా గౌరవించాలి కదా. అమ్మ భాష అంటే ఏమిటి? అమ్మ బడిలో నేర్చుకున్న భాష. అయితే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు. మాతృభాష తల్లితో సమానమైన భాష. తల్లి బడిలో నేర్చుకున్న భాష. తల్లికి ఎంత గౌరవాన్ని ఇస్తామో అలాగే తల్లి మాట్లాడే భాషకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. పరభాష నేర్చుకోవాలి, కానీ తెలుగు భాషను చులకన చేయరాదు. తెలుగు భాషను విదేశీయులు కూడా గౌరవిస్తారు. మీకు ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ ఎంతో మంది కవులకు ఆశ్రయం ఇచ్చి భువనగీతాన్ని పాటించిన ఆ శ్రీకృష్ణదేవరాయలు వచ్చి చెప్పినా అర్థమవుతుందో లేదో. పిల్లలు, ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, బడికి ఎందుకు వెళ్ళలేదు? ఇది మన భాషకు చాలా అవమానం. అసలు మన తెలుగు భాష తెలుగుదేలన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల ఉన్న తెలుగు కండ ఎల్లను బులుగులు నెలనే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. కనుక దేశ భాషలన్నిటిలో తెలుగు భాష చాలా గొప్పది. మరి ఈరోజు తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం? దీనికి సరైన సమాధానం చెప్పగల వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి మాత్రమే. మిత్రమా, గిడుగు రామమూర్తి, ఒకసారి వేదికపైకి రావయ్యా. ఆంధ్రభోజాన్ని నష్టం వల్ల నా జన్మ ధన్యమైనది. మిత్రమా, ఈ పిల్లలకు ఏవో సందేహాలు ఉన్నాయట. ఈ సందేహాలు నువ్వే తీర్చాలి. తప్పకుండా పిల్లలు, ఏంటివి సందేహాలు? మరి ఈరోజు ఎందుకు తెలుగు భాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం? మనం తెలుగులో ఉండే రచనలన్నీ గ్రాంధిక భాషలోనే ఉండే. ఈ పండితులకి తప్ప సామాన్యులకి అర్థమయ్యేదే కాదు. అందుకని మన లాంటి సామాన్యులకు తెలుగు సాహిత్యం ఎక్కడ దూరం అవుతుందో అని నేను వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ప్రారంభించాను. అంటే మనం మాట్లాడుతున్న భాషలోని గ్రంథాలు రచించాలని ఉద్యమించాను. ఇలా ఈనాడు తెలుగు భాష మనందరికీ అందుబాటులో ఉంది. ఇలా తెలుగు సుసంపన్నమైనది. ఈ మహానుభావుని జన్మదినాన్ని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ఇక్కడే ఉంటారా, బడికి వెళ్తారా? లేదు, మేము బడికి వెళ్తాం. ఏది అందరూ ఒకసారి చెప్పండి. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి.